హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నాగమణి కొల్లిపర. ఈరోజు వీడియో వచ్చేసి భోగి సెలబ్రేషన్స్ని మేము ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నామో మీ అందరికీ వీడియోలో అయితే చూపిస్తున్నాను. వీడియో పోస్ట్ చేయడం అనేది కొంచెం లేట్ అయితే అయిందనమాట. సో వీడియో అనేది ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. అందరం కలిసి ఎంత చక్కగా భోగి మంటలు వేసాము, అలాగే ముందు రోజు నైట్ అయితే ముగ్గులు వేసాము కదా, అవి కూడా చూపించేస్తాను. వీడియో ఎవ్వరు స్కిప్ చేయొద్దు. ఇక్కడ భోగి సెలబ్రేషన్స్ రోజు ముగ్గులు అయితే వేసాం కదండి, అవైతే చూసేయండి. ఈ సంవత్సరం కొంచెం సింపుల్గా అయితే వేశాను ముగ్గు వచ్చేసి. ఎందుకు అనుకుంటున్నారా, ఆల్రెడీ నేను ముగ్గుల పోటీలో ఆ రోజే పార్టిసిపేట్ చేశాను. అలాగే ఇంకా ఇక్కడ కూడా ముగ్గులు వేయాలి అంటే కొంచెం స్ట్రెయిన్ అయితే అయ్యాను. అందుకని చెప్పేసి భోగి ముగ్గుని చాలా సింపుల్గా అయితే వేసేసాను. సో ఇది వచ్చేసి మా పక్కింటి ఆంటీ వాళ్ళ ముగ్గు అయితే వేశారు. ఈ భోగి ముగ్గులన్నిటిని వీడియో తీసి ఇంకా భోగి మంటల దగ్గరికి అయితే వెళ్తున్నాము. చూడండి, ఒక్కొక్కళ్ళు, పిల్లలు పెద్దలు అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా భోగి మంటల్లో ఏదో ఒకటి వేసి అలా దండం పెట్టుకొని చక్కగా అయితే వచ్చేస్తున్నారనమాట. సో మొత్తానికి ఆంటీలు అలాగే పిల్లలు పెద్దలు తెల్లవారుజామునే లేచి ఇలా భోగి మంటల దగ్గర అయితే భోగి ఫెస్టివల్ని సెలబ్రేట్ అయితే చేసుకున్నాం అనమాట. ఇదే విధంగా ప్రతి సంవత్సరం భోగి మంటలను అయితే వేస్తారనమాట మా ఇంటి దగ్గర. సో మొత్తానికి ఈ సంవత్సరం కూడా భోగి మంటలు అయితే వేశారు. అదేవిధంగా పిల్లలు పెద్దలు అందరూ తెల్లవారుజామునే లేచి ఈ విధంగా ఎప్పుడెప్పుడు తెల్లవారిద్దా అని వెయిట్ చేస్తూ ఉంటారనమాట. పిల్లలందరూ కూడా చక్కగా భోగి మంటలు వేసుకోవటానికి. సో మొత్తానికి ఈ విధంగా భోగి మంటలు అయితే వేశారు. వరుసగా ప్రతి ఒక్కళ్ళు అయితే ఆ భోగి మంటల్లో ఏదో ఒక స్టిక్ అనేది వేసి అలా దండం పెట్టుకొని ప్రదక్షిణ చేసి వస్తారనమాట. ఆ భోగి మంటల చుట్టూ అయితే నడుస్తారు. సో మొత్తానికి ఇక్కడ భోగి మంటల్లో అందరం తలా ఒక కర్ర అనేది వేసేసాము. సో మొత్తానికి నేను కూడా వచ్చి ఇలా భోగి మంటల్లో ఒక స్టిక్ అనేది వేసేసాను. సో మొత్తానికి అక్కడ భోగి మంటలకి దండం పెట్టేసుకొని వెళ్ళిపోతున్నాను. అలాగే ప్రతి ఒక్కళ్ళు వేశారండి, నేను ఒక్కదాన్నే కాదు, అందరూ కూడా వేశారు. అది కూడా చూస్తాం. అండ్ అంతేకాకుండా ప్రతి సంవత్సరం భోగి ఫెస్టివల్ రోజున ఉదయాన్నే లేచి ఇలా భోగి మంటలు, అలాగే భోగి మంటల్లో నీళ్లు కాగబెట్టుకొని పోసుకుంటాము. సో మొత్తానికి అదేవిధంగా అన్నీ అయితే జరిగిపోయినాయి. సో ఇక్కడ మా ఆంటీ గారు కూడా వచ్చేసారు. మొత్తానికి ఆంటీ కూడా స్టిక్ వేసేసి దండం పెట్టుకొని వచ్చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు వేస్తున్నారండి, చెప్పాను కదా. ఎందుకంటే పెద్దవాళ్ళు లేదు, చిన్నవాళ్ళు లేదు, చక్కగా అందరం కలిసి చాలా చక్కగా అయితే సెలబ్రేట్ చేసుకుంటాం. ఏ ఫెస్టివల్ వచ్చినా సరే మా ఇంటి దగ్గర అందరం కలిసి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఈ విధంగా అయితే అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తారనమాట. సో మొత్తానికి చాలా హ్యాపీగా అయితే అనిపించింది. చూసారు కదండి, ఇంతే కదండి, పిల్లలందరూ కూడా ఎంత చక్కగా పార్టిసిపేట్ చేశారో అది కూడా చూసేద్దరు. వీడియో అనేది ఎవరు స్కిప్ చేయమాకండి. ప్రతి ఒక్కళ్ళు అయితే వస్తూ ఇలాగా భోగి మంటల్లో స్టిక్స్ అనేవి వేస్తూ ఉన్నారు. సో మొత్తానికి ఒకటే పెద్ద చెట్టు అయితే పెట్టేశారు. ఇంక ఈ చెట్టు పెట్టేసాక కూడా అందరూ వరుసగా ఒక్కొక్కళ్ళు వచ్చి స్టిక్స్ వేస్తూ ఉన్నారు. అండ్ అలాగే అందరం కూడా చాలా చక్కగా ఎంజాయ్ అయితే చేశాము. ప్రతి సంవత్సరం ఇలాగే సెలబ్రేషన్స్ అయితే జరుపుకుంటూ ఉంటాం అన్నమాట. అంటే తెల్లవారాక కూడా ఒక్కొక్కళ్ళు వస్తూ ఉంటారు. సో మొత్తానికి ఈ సంవత్సరం అందరూ ఎర్లీ మార్నింగే వచ్చేసారనమాట. సో ఎర్లీ మార్నింగే వచ్చేసి అందరూ చక్కగా సెలబ్రేట్ అయితే చేసుకున్నాము. సో ఇక్కడ వచ్చేసి చూసారు కదండి, బాయ్స్ అండ్ గర్ల్స్, చిన్నపిల్లలు అందరూ కూడా భోగి మంటల చుట్టూ అయితే నడుస్తూ ఉన్నారు. మొత్తానికి ఇక్కడ అందరూ ఒక 2 or 3 రౌండ్స్ అయితే వేసేసి తర్వాత పక్కకైతే వచ్చేసినారు. సో నెక్స్ట్ వచ్చేసి మేము కూడా, అంటే లేడీస్ అందరం కూడా చక్కగా అదేవిధంగా అందరం 3 రౌండ్స్ అయితే తిరిగేసాము. చాలా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసామన్నమాట. అక్కడ మ్యూజిక్ పెట్టుకొని చక్కగా తిరిగారనమాట. చాలా చక్కగా బాగుంది. సో మొత్తానికి భోగి ఫెస్టివల్ని అయితే ఈ విధంగా సెలబ్రేట్ చేసాము. చూసారు కదండి, చిన్నవాళ్ళు లేదు, పెద్దవాళ్ళు లేదు, ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు. సో మొత్తానికి అందరూ స్టిక్స్ అయితే వేస్తూ ఉన్నారు కదా, ఇంకా ఇప్పుడిప్పుడే వచ్చిన వాళ్ళు కూడా అలాగే స్టిక్స్ వేస్తూ ఉన్నారు. సో మొత్తానికి మేము కూడా లేడీస్ అందరం కూడా గ్యాంగ్ అయితే దిగిపోయాము. మొత్తానికి ఇలా ఒక రౌండ్ అయితే తిరిగేసాము. అంటే 3 రౌండ్స్ అయితే తిరిగామండి. 3 రౌండ్స్ తిరిగాక ఒక చిన్న స్టెప్ కూడా వేద్దామని చెప్పేసి అందరం కలిసి హ్యాండ్స్ అయితే పట్టుకొని ఒక చిన్న డాన్స్ మూమెంట్ అయితే వేసాము. అందరూ ఎంతో హ్యాపీగా ఎంజాయ్ అయితే చేశారు. చూసారు కదండి, చిన్నవాళ్ళు లేదు, పెద్దవాళ్ళు లేదు, అందరం కలిసి ఎంతో చక్కగా ప్రతి ఫెస్టివల్ని ఇదే విధంగా ప్రతి సంవత్సరం అందరూ ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటామన్నమాట. సో మొత్తానికి 3 రౌండ్స్ అయితే తిరిగేశాక అందరం నుంచొని ఒక ముందుగా అయితే కొన్ని పిక్స్ అయితే దిగుతున్నాము. ఈ పిక్స్ దిగాక అందరూ ఒక్కొక్కళ్ళు వస్తున్నారు కదండి, చెప్పాను కదా లేడీస్ అంతా వస్తున్నారని. అందరూ వచ్చాక మళ్ళీ అందరం కలిసి ఒక స్టెప్ అయితే వేసామని చెప్పాను కదా, ఇప్పుడు ఆ స్టెప్ కూడా వేస్తున్నాము. సో అంతేకాకుండా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే
మన వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి వీడియో అనేది వాచ్ చేసేయండి. సో అందరూ కొంచెం ఎర్లీ మార్నింగ్ వచ్చాం కదా, కొంచెం ఏదో సింపుల్గా ఒక స్టెప్ అయితే వేసేసాము. సో మొత్తానికి ఈ సంవత్సరం కూడా భోగి ఫెస్టివల్ని అయితే చాలా చక్కగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. సో మీ అందరూ కూడా భోగి ఫెస్టివల్ని బాగా సెలబ్రేట్ చేశారని అనుకుంటున్నాను. ఈ వీడియో పోస్ట్ చేయడం అనేది కొంచెం అయితే లేట్ అయిందనమాట. సో ఇంకా నెక్స్ట్ వీడియో వచ్చేసి గోదాదేవి అమ్మవారి కళ్యాణం అయితే ఉంది. ఆ కళ్యాణం వీడియోని నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సంక్రాంతి సెలబ్రేషన్ వీడియో కూడా ఉంది, అది కూడా షేర్ చేస్తాను. సో వీడియోస్ అయితే ఎవ్వరూ మిస్ అవ్వద్దు, మిస్ అవ్వకుండా చూడండి. వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. సో ఫ్రెండ్స్, మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఇంకా మొత్తం టోటల్ గ్యాంగ్ అయితే ఎలా ఉన్నారు, ఎవరు ఏ పొజిషన్స్లో ఉన్నారో ఒక్కసారి అయితే చూసేద్దామా. అందరం పిల్లలందరూ అయితే చక్కగా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. కొంతమంది సెల్ఫీస్, అలాగే అందరూ చక్కగా స్టిక్స్ వేసే వాళ్ళు స్టిక్స్ వేస్తూ ఉన్నారు. ఇంకా మొత్తానికి భోగి సెలబ్రేషన్స్ వీడియో అయితే ఇదనమాట. అంటే ఎర్లీ మార్నింగ్ వీడియో ఇది. నెక్స్ట్ ఈవినింగ్ కూడా భోగి సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నామో నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.